daughter is here or son is here? Yeah. Call him. Nisi. Now, Praharshit is son of a pastor, Devdas. Mari Praharshit Devdas pastor koduku. How he has become his son? మరి ఆయన ఏ విధంగా పాస్టర్ కుమారుడయ్యాడు? I'm asking a question to pastor. మరి పాస్టర్లకు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. Pastor, this boy was begging in the Kasipet railway station, so you brought him into the house? మరి కాసిపేట రైల్వే స్టేషన్ లో ఆయన భిక్షాటన చేస్తుంటే నా ఇంటికి తీసుకొని రాలేదు నేను. Did you do that? నో, నేను చేయను. Or he was walking there, Baba, give me some fruit, give me some fruit. So he had compassion. అక్కడ ఆయన మరి తిరుగాడుతూ, అయ్యా నాకు పండివ్వండి, నాకు కొంచెం మరి ఏదైనా ఫలం ఇవ్వండి అని తిరుగాడుతుంటే తీసుకొని రాలి. But how he has come? ఈయన ఏ విధంగా వచ్చాడు? Yes, born in the family. మరి కుటుంబంలో ఆయన పుట్టాడు. How he has born in the family? మరి ఏ ప్రకారంగా ఆయన కుటుంబంలో పుట్టాడు? He is standing here. ఈయన ఇక్కడ నించొని ఉన్నాడు. His wife is standing there. మరి భార్య అక్కడ నించొని ఉంది. And believe that the child has come in my heart, in my womb. మరి నేను నమ్ముతున్నాను హృదయంలోనికి ఒక బాబు, in my stomach my child has come. నా కడుపులోనికి ఒక బాబు వచ్చాడు. Believe. నమ్మండి. She believed like that. ఆవిడ ఆ విధంగా నమ్మింది. Will the child come? ఏమండి బాబు అలాగ వస్తాడా మరి? Tell me. చెప్పండి. Oh, she believed. She hold his hand. I believe that I am going to get a child from him. ఇదిగో చెయ్యి పట్టుకొని, ఇదిగోనండి నేను నమ్ముతున్నాను నా కడుపులోనికి ఒక బాబు వచ్చేసాడని. Will it come? ఆ ప్రకారంగా వస్తారండి? Tell me. చెప్పండి. If a child has to be born, there are a lot of things to take place. మరి ఒక బాలుడు పుట్టాలంటే అనేకమైన ప్రక్రియలు జరగవలసి ఉంది. I don't want to explain it publicly. మరి ప్రజాముఖంగా వాటిని వివరించజాలను. You all know it. మీ అందరికీ బాగా తెలుసు. By believing a child cannot come. నమ్మిక ఉంచడం ద్వారా బాలుడు ఎన్నడూ కూడా రాడు. His seed has to go into her womb. మరి ఈయన విత్తనము ఆమె గర్భాశయములోనికి వెళ్ళవలసి ఉంది. Believing is not enough. విశ్వాసం ఉంచడం మాత్రమే సరిపోదు. For that preparation is required. దాని కొరకై సిద్ధపాటు అవసరం ఉంది. In the same way, our heart has to be plowed about sin. మరి అదే ప్రకారంగా మన హృదయము పాపమును గూర్చి దున్నబడవలసి ఉంది. When that heart is plowed, ఎప్పుడైతే ఆ హృదయం ఆ విధంగా దున్నబడుతుందో, then the seed, the word of God comes. అప్పుడు దేవుని వాక్యం అనే విత్తనము దానిలోనికి వస్తుంది. 1 Peter 1:23. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. Let him be here. Let him be here. 1:23. 1వ అధ్యాయం 23వ వచనం. 23. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అండి. Being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which liveth and abideth forever. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. Yes. See, we are born again by the seed, the word of God. మనము దేవుని వాక్య బీజము ద్వారా తిరిగి జన్మించిన వారమై ఉన్నాం. Now, if you look at that child, మీరు ఆ బాలును చూచినట్లయితే the image of Devdas can be seen. మరి దేవదాసు యొక్క ముఖ కవలికల ఆ బాలులో మీరు చూడవచ్చు. Now, listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. Now, this son is worried about idli and rice. మరి ఈ బాలుడు ఇప్పుడు ఇడ్లీ కావాలి, బియ్యం కావాలని చింతిస్తాడా? Tell me. చెప్పండి. Is he worried about the bed? మరి పడక గురించి విచారిస్తాడా? Why? ఎందుచేత? He has a father. ఎందుకంటే ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు. But if he's a street boy, ఒకవేళ వీధిలో తిరిగే అబ్బాయి అనుకోండి, what he will do?
ఆయన ఏం చేస్తాడు? He'll beg here and there. ఆయన ఇక్కడ అక్కడ భిక్షం అడుగుతూ ఉంటాడు. Here he is not begging. ఇక్కడేమో ఈ అబ్బాయి ఏం భిక్షాటం చేయడం లేదు. Before he asks, his mother thinks, yes, my son will be hungry. I have to prepare food for him. మరి ఆయన ఎదుట ఉన్న తల్లి, అవును నా కొడుకు నిమిత్తము మరి ఆకలి కొంటాడు గనక ఆహారం సిద్ధపరచాలి. Before he asks, ఆ అబ్బాయి అడగడానికంటే ముందుగానే his mother thinks, yes, my son will be hungry. I have to prepare food for him. ఇదిగో నా కుమారుడు ఆకలితో ఉంటాడు కనుక నేను ఆయన కొరకు భోజనం సిద్ధం He will చేయాలి. become hungry. అతడు ఆకలి కొంటాడు. He will become, after 1 hour, he will be hungry. ఒక గంట తర్వాత ఈ అబ్బాయి ఆకలి కొంటాడు. So he'll start preparing food before 1 hour. అందుకే ఒక గంట ముందుగానే ఆవిడ భోజనం సిద్ధపరుస్తుంది. Am I right? ఏమండి నేను చెబుతున్నా సరైందంటారా? If we ordinary people are that much careful about our children, సాధారణమైన మనుషులమైన మనమే మన పిల్లల గురించి అంతగా చింతిస్తే our heavenly Father, how much more he takes care of. మన పరలోకమందున్న తండ్రి మనలను గురించి ఎంతగా చింతిస్తాడు. But what these preachers are making believers, కానీ ఈ ప్రసంగికులైన వాళ్ళు విశ్వాస ప్రజలను చేస్తున్న పని, వాళ్ళకి ఎడల చేస్తున్న పని ఏంటి? ask, you will get it. అడగండి 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 మీకు ఇవ్వబడుతుంది. Ask, you will get it. అడగండి మీకు ఇవ్వబడుతుంది. Ask, you will get it. అడగండి మీకు అనుగ్రహించబడుతుంది. If the child, when is this son's child is standing outside and begging, మరి ఈయన కొడుకు బయటికి వెళ్ళి భిక్షమెత్తున్నాడా? standing before her mother begging, మరి తల్లి ఎదుట నుంచొని భిక్షమెత్తున్నాడా? or is he asking her father begging? మరి తండ్రిని చూచి భిక్షం అడుగుతున్నాడా? No, లేదండి. he has the right, ఆయనకు హక్కు ఉందండి. because he is born in the family. ఎందుకంటే ఆయన కుటుంబంలో పుట్టిన కొడుకు గనక. So what the people are doing today, మరి ఈ దినాల్లో ప్రజలు చేస్తున్న పనేమిటి? deceiving people, ప్రజలను మోసగిస్తున్నారు. making believers beggars. మరి విశ్వాసులను భిక్షగాళ్ళలాగా మారుస్తున్నారు. Now what some preachers preach, మరి కొంతమంది బోధకులు ఏమని బోధిస్తున్నారు? knock and you will get. ఇదిగో తట్టండి మీ కొరకై తెరవబడుతుంది. And they speak about that Canaanite woman. మరి కనాను స్త్రీ ఏ విధంగా అడిగిందో, Oh, she started asking, give me, heal my son. ఇదిగో నండి నా కొడుకును బాగు చేయి అని అదే పనిగా అడుగుతూ ఉండింది. But the disciples said, she is troubling you. ఇదిగో శిష్యులు ఏమన్నారు? అయ్యా నేను ఈమె ఇబ్బంది పెడుతోంది. Then Jesus said, how can I give the food of the children to the dogs? అప్పుడు ప్రభువైన యేసు అన్నాడు, ఇదిగో పిల్లల కొరకు సిద్ధపరిచిన రొట్టెను నేను కుక్కలకు ఎలా పంచాలన్నాడు. Then she says, the dogs also eat from the crumbs that fall from the table. అప్పుడు ఆ కనాను స్త్రీ అన్నది ఏమిటంటే, అయ్యా బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినే కదా కుక్క పిల్లలు బతికేదని చెప్పింది. Are we dogs? ఏమండి మనం కుక్కలమా మరి? Or are we sons to sit equal with God and eat from his table? మరి మన తండ్రితో కూడా సమానంగా బల్ల యొద్ద కూర్చొని తినగలిగిన బిడ్డలమా? Do you hear me? ఏమండి నేను చెబుతున్నది వింటున్నారా? How many of you understand? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారు? These people make children of God dogs. ఈ బోధకులైన వారు దేవుని పిల్లలైన వారిని కుక్కలుగా మారుస్తున్నారు. What is our need? మన అవసరత ఏమిటి? Send him away. What is our need? మన అవసరత ఏమిటి? What we should tell the people? మనము ప్రజలకు ఏమి చెప్పాలి? The greatest need is to encourage them to be born in the family of God. గొప్ప అవసరత మనకున్నది ఏమిటంటే దేవుని ఇంటిలో ప్రజలు తిరిగి జన్మించడానికి చెప్పాలి. The seed of God has to come into their heart. దేవుని వాక్య బీజము ప్రజల హృదయములోనికి చేరాలి. How it should come? మరి ఏ ప్రకారంగా అది చేరాలి? The heart should be prepared. హృదయము సిద్ధపరచబడాలి. How the heart should be prepared? మరి ఏ విధంగా ఈ హృదయము సిద్ధపరచబడుతుంది? The heart should be plowed. మరి ఈ హృదయము దున్నబడాలి. How the heart should be plowed? ఏ రకంగా హృదయము దున్నబడుతుంది? When you speak about their sin.
ఎప్పుడైతే నీవు ప్రజల పాపమును గురించి ఉచ్చరిస్తుంటావో, then they will be cut in their heart. అప్పుడు ఆ క్షణాన వాళ్ళ హృదయములో నరకబడతారు. Then the heart begin to plow. అప్పుడు ఆ హృదయం ఆ విధంగా దున్నబడుతూ ఉంటుంది. When you plow the field, what happens? చూడండి, పొలము దున్నినప్పుడు సంభవిస్తున్నది ఏమిటి? All the plants and the roots are uprooted. చూడండి, మరి వేళ్ళు మొదల్లో ఉన్న చిన్న చిన్న చెట్లన్నీ కూడా మూలం నుండి తొలగించబడతాయి. Is that happens or not? ఏమండి, పొలములో మరి అలా జరుగుతుందా లేదా? When you plow the field, మీరు పొలాన్ని దున్నే వేళ all the plants they are there, మరి మొక్కలు ఉన్నాయి అన్ని కూడా, all the thorns there, మరి ముళ్ళు ఉన్నవన్నీ కూడా all are uprooted. అవన్నీ కూడా పికిలించబడతాయి. Then you collect them and burn them away. వాటన్నిటిని పోగు చేసి అగ్నిలో కాల్చేస్తాం. Similarly, through the word of God, అదే ప్రకారంగా వాక్యము ద్వారా that sinful desires in their heart, మరి వారి హృదయాల్లో ఉన్న సాధారణమైన కోరికలనేవి, sinful desires, మరి పాప భరితమైన కోరికలు, all those are to be uprooted. అవన్నీ కూడా పికిలించబడాలి. Then only the seed will come. అప్పుడు మాత్రమే బీజము వస్తుంది. Please listen, who bring the seed? దయచేసి వినండి, ఎవరండి బీజము తీసుకొని వచ్చేది? Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Please listen. దయచేసి వినండి. Who brings the seed into the heart? మరి హృదయాలలోనికి బీజాలను తీసుకొని వచ్చేది ఎవరండి? Not A.M. Samuel. ఏఎం శామ్యూల్ గారు కాదు. Not Devdas. దేవదాస్ కాదండి. No mighty preacher can bring the seed. ఏ గొప్ప బోధకుడు కూడా బీజాలను తీసుకొని రాజాలడు. All what we can do, మరి వాళ్ళు చేయగలిగింది ఏమిటి? మొత్తంగా plow. దున్నాలి. Plow the heart. మరి హృదయాలను దున్నాలి. Then the Holy Spirit sees. అప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు చూస్తుంటాడు. Can I bring the seed or not? ఇదిగో ఈ చోటికి నేను బీజాలను తేగలనా లేదా? Listen. వినండి. How many of you understood that? ఎంతమంది మీలో ఈ విషయం అర్థం చేసుకున్నారు? I cannot bring the seed. నేను బీజాలను తీసుకొని రాజాలనండి. I can only plow. నేను కేవలము దున్నగలనంతే. And the Holy Spirit will see. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు చూస్తాడు. Can I bring the seed or not? ఇదిగో నేను బీజాలను తేగలనా లేదా? How many of you understand that? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారు? Some of us think that we can bring the seed. మనలో కొంతమంది ఆలోచిస్తున్నది ఏమిటంటే మనము బీజాలను తేగలము. Oh, you can preach and preach and preach hours together. ఇదిగో గంటల కొలది బోధిస్తూనే ఉండొచ్చు నీవు. But only the Holy Spirit can bring the seed కానీ inside. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే లోనికి బీజాలను తేగలడు. Hallelujah. హల్లెలూయా. Will you remember this? ఏమండి, దీన్ని గుర్తుంచుకుంటారా? మరి You can plow the heart. మీరు హృదయాలను దున్నగలరు. You can plow the heart. మీరు హృదయాలను దున్నగలరంతే. Then the Holy Spirit will see whether the seed can be brought or not. మరి పరిశుద్ధాత్మ దేవుడు పరికించి చూస్తాడు, నేను విత్తనాలను తేగలనా లేదా ఈ చోటికి. When the Holy Spirit will bring the seed? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు, When will the Holy Spirit bring the seed? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు విత్తనాలను తీసుకొని వస్తాడు? When it is plowed. అది దున్నబడిన నేలగా ఉన్న. What is this seed? మరి ఏంటిది ఆయన విత్తనము? Holy seed. పరిశుద్ధ బీజము. Holy seed. పరిశుద్ధ బీజము. The word of God. దేవుని వాక్యమే. What is that word of God? ఏమిటా దేవుని వాక్యము? John 1:1. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. John 1:1. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The same was in the beginning with God. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Hallelujah. హల్లెలూయా. What is this word? ఏమిటి వాక్యము? Holy word. పరిశుద్ధ వాక్యము. That is Jesus. అది యేసుక్రీస్తే. Where he will come? ఆయన ఎక్కడికి వస్తాడు? Will he come in the thorns? ఆయన ముళ్ళ పొదలలోనికి వస్తాడా? No. లేదండి. No. లేదండి. He will not come in the thorny hearts. మరి ముళ్ళతో నిండిన హృదయములోనికి ఆయన రాజాలడు. What is this thorny hearts? మరి ఏమిటి ముళ్ళ పొదతో కూడిన హృదయం?
Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం Verse 22. 22వ వచనమండి. Matthew chapter 13 verse 22. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. He also that received seed among the thorns is that heareth the word, and the care of this world and the deceitful riches choke the word, and he becometh unfruitful. మున్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. Will the holy word come among the thorns? మరి ముళ్ళ పొదలలోనికి పరిశుద్ధ వాక్యం దిగి వస్తుందా? Will the Holy Spirit bring the holy word in the midst of thorns? మరి ముళ్ళ పొదల మధ్యలో పరిశుద్ధమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని రాగలడా? What is that holy thorn? What are those thorns? మరి ఏమిటా ముళ్ళు? The care of the world, desire of the riches. ఇదిగో ధనం యొక్క అపేక్ష, మరి ఐహిక విచారములనే చింతలు. I want you to be very careful now. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. If you are sleeping, if you are careless, please ask the blood of Jesus. అజాగ్రత్తగా ఎవరైనా ఉంటే దయచేసి యేసు రక్తమే చేయమని చెబుతూ ఉండండి. Another sower is waiting. ఇదిగో మరొక విత్తేవాడు ఎదురు చూస్తున్నాడు. Who is the other sower? మరి ఎవరా మరి ఒక విత్తే వ్యక్తి? Satan. సైతాను. Satan is standing with duplicate Jesus. మరి సాతానేమో నకిలీ యేసు వలె నుంచొని ఉన్నాడు. యేసు వలె కాదు, యేసు లాగా కాదు, యేసు నకిలీ యేసు. మరి ఒక నకిలీ యేసు నిలబడ్డాడు. Holy Spirit is bringing, listen carefully, జాగ్రత్తగా ఆలకించండి. Holy Spirit is bringing holy seed. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ విత్తనములను తీసుకొని వస్తున్నాడు. Other Jesus bringing seed. మరి ఒక యేసు విత్తనాలను తీసుకొని వస్తున్నాడు. Holy Spirit will sow the seed where all the desires have gone, all other things have gone fully plowed. He will sow the seed. మరి ఎక్కడైతే ఐహిక విచారములు చింతలన్నీ కూడా పెకిలించబడి చక్కగా చదును చేయబడిన నేల ఎక్కడ ఉందో ఆ చోటికి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ విత్తనమును తీసుకొని వస్తున్నాడు. The enemy is standing with the seed. మరి శత్రువేమో విత్తనమును పట్టుకొని ఎదురు చూస్తున్నాడు. Whoever just plowed, he will sow quickly. మరి ఎక్కడైతే దున్నబడిందో త్వరగా వాడి విత్తనాలను నాటేస్తాడు. They also feel I received something. ఇదిగో వాళ్ళు కూడా అనుభూతి చెందుతారు, నేను ఏదో కొంత పొందుకున్నాను. The other also feel that they have got something. మరి మరొకరు కూడా అనుభవిస్తున్నది ఏమిటంటే ఏదో కొంత పొందుకున్నా. In every convention, two kinds of sowing is going on. ఇదిగో ప్రతి మహాసభల్లో రెండు రకాల విత్తనాలు చల్లే ప్రక్రియ జరుగుతోంది. How many of you understood that? ఎంతమంది మీలో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారండి? The Holy Spirit will look into the heart, and which heart is prepared, there the holy seed will come. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ హృదయం అయితే సిద్ధపరచబడి ఉందో ఆ హృదయములో విత్తడం కొరకు ఆయన విత్తనాలను తీసుకొని వస్తున్నాడు. He sow the holy seed. ఆయన పరిశుద్ధ విత్తనాలను నాటుతాడు. The other, మరొక వంక, wherever with little desire, oh, another Jesus seed is coming inside. మరి ఏవో కొన్ని ఐహిక కోరికలు కలిగి ఉన్న చోట మరి ఒక యేసు విత్తనాలను జల్లే పని పెట్టుకుంటాడు. All receive good thing. మరి అందరూ కూడా మంచి పొందుకున్నారనుకో. Some feel that something happened. మరి ఎవరో ఒకరు ఏదో కొంత జరిగిందని అనుభూతి చెందుతుంటారు. You understood? ఏమండి మీకు అర్థమైందా? That's what happening today. ఈ నాటి దినాల్లో జరుగుతున్న సంభవం ఇదే. The enemy is waiting, whom can I conquer? మరి శత్రువు ఎదురు చూస్తున్న గడియ ఏమిటంటే ఎవరిని జయించగలను? In whose heart I can get in? ఏ హృదయములోనికి నేను చొరబడగలను? Therefore you have to be sincere. అందుకే మీరు యథార్థవంతులై ఉండాలి. Sincere. యథార్థంగా నిజాయితీగా ఉండాలి. Sincere. నిజాయితీగా ఉండాలి. If you are sincere,
enemy can do nothing. మీరు యథార్థవంతులైతే శత్రువు ఏది చెయ్యజాలడు. Nothing he can do. వాడు ఏది చెయ్యజాలడు. But if you are not sincere, మీరు యథార్థవంతులు కానట్లయితే, if you are hypocrite, మీరు వేషధారులవుతే, he will bless you. వాడు ఆశీర్వదిస్తాడు. He will give you many things. అనేకమైన వాటిని మీకు He will అనుగ్రహిస్తాడు. give you happiness. మీకు సంతోషాన్ని ఇస్తాడు. He will give you peace. మీకు సమాధానం He ఇస్తాడు. will give you joy. సంతోష ఆనందాన్ని ఇస్తాడు. But it's temporary. కానీ అది బుద్భుత ప్రాయమైంది. When problem comes, ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, your peace gone. మీ సంతోషం సమాధానం ఎక్కడికో Your ఎగిరిపోతుంది. joy gone. మీ సంతోషం ఎగిరిపోతుంది. Your comfort gone. మీ సుఖం ఎగిరిపోతుంది. You are troubled. మీరు ఇబ్బంది పడతారు. But when a person has got the real seed, కానీ ఏ మనుష్యుని లోపలైతే నిజమైన బీజము ఉంటుందో, when problem comes, సమస్యలు ఎదురైనప్పుడు it becomes stronger. అతడు ఇంకా బలోపేతమవుతాడు. When difficulties comes, మరి ఇరుకులు ఇబ్బందులైనప్పుడు it becomes stronger. ఇంకా బలవంతుడవుతాడు. If father turns against, మరి తండ్రి ఒకవేళ విరోధంగా చెబితే it becomes stronger. అతడు ఇంకా If శక్తిమంతుడవుతాడు. mother stands against, ఒకవేళ తల్లి విరోధి అవుతే it becomes stronger. ఆయన ఇంకా బలవంతుడవుతాడు. If the husband push her out, ఒకవేళ భర్త భార్యను బయట గెంటేస్తే then the seed becomes stronger. బీజం ఇంకా గట్టిపడుతుంది. If they're driven out in the market, ఒకవేళ మార్కెట్ లోకి త్రోసివేయబడితే it becomes stronger. ఇంకా బలవంతులవుతారు. That is real seed. అదే నిజమైన విత్తనం అంటే. Do you understand? ఏమండి, మీకు అర్థమైందా? What is that seed? ఏమిటా విత్తనం? Seed is Jesus. ఇదిగో యేసే. That seed is Jesus. ఆ విత్తనము యేసే. That will never decrease, will become stronger, 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 stronger. అది ఎన్నడూ కూడా తరగదు గాని కాలక్రమేణా మెరుగవుతూ బలంగా మహాశక్తిమంతంగా మారుతుంది. Nobody on earth can kill that seed. ఈ భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా ఆ విత్తనాన్ని నాశనం చేయజాలదు. No force on earth can kill that seed. ఈ భూమి మీద ఉన్న ఏ బలము ఆ బీజాన్ని క్షయపరచజాలదు. Even if they are cut in pieces, that seed will stand strong. ఒకవేళ విత్తనాన్ని ముక్కలు చేసినా దాని శక్తి అది ఏ కణము కూడా కోల్పోదు. If they burn that person, then till also they will not forsake. మరి ఆ వ్యక్తిని సజీవంగా దహనం చేసినా కూడా విత్తనములో మార్పు రాదు. He'll stand firm. అతడు స్థిరంగా That నిలబడతాడు. is incorruptible seed. అది అక్షయ బీజమై ఉంది. It is incorruptible seed. ఇదిగో అక్షయ బీజమై ఉంది. అది Roman government cannot destroy that seed. రోమా ప్రభుత్వమే ఆ అక్షయ బీజాన్ని ఏమి చేయజాలలేకపోయింది. The Jewish religion could not destroy that seed. యూద మతమేది కూడా ఆ విత్తనాన్ని నాశనం చేయలేకపోయింది. Look at Stephen. స్టెఫెన్ ను చూడండి. Big stones are coming. పెద్ద రాళ్ళు మీద పడుతున్నాయి. But the seed is strong. కానీ విత్తనము గట్టిగా ఉంది. That is the seed of Jesus. అదే యేసు ఇచ్చే విత్తనం. ప్రార్థన చేయండి. Confess with the Lord, confess of your sin and get the real seed. మీలో ఎవరిలోనైనా నకిలీ విత్తనాలుంటే మీ పాపం గురించి పశ్చాత్తాపపడి ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టండి. Then the Holy Spirit will take away that duplicate seed and plant the real seed. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ నకిలీ విత్తనాలను ఏరి పారవేసి నిజమైన బీజాలను మీలో నాటుతాడు. For that your heart is to be plowed. దాని కొరకై నీ హృదయం బాగా దున్నబడవలసి ఉంది. Look at the first century believers. ఆది శతాబ్దంలో ఉన్న విశ్వాసులను చూడండి. They did not have Bibles. వారి దగ్గర బైబిల్ గ్రంథాలు లేవు. They didn't have Bible classes. వారికి బైబిల్ తరగతులు లేవు. They didn't have experiences. వారికి అనుభవాలు లేవు. But they had the seed. కాని వారి లోపల విత్తనాలు ఉండినాయి. They stood as martyrs. మరి హత సాక్షులుగా నిలబడగలిగారు. They were burned. వారు దహించబడ్డారు. They were killed. వారు చంపబడ్డారు. They were thrown before the wild animals. మరి అడవి క్రూర మృగముల ఎదుట పారవేయబడ్డారు. They were burned like candles. మరి క్రొవ్వొత్తుల వలె మరి దహించబడ్డారు. But still they stood firm.
అయినా స్థిరంగా వారు నిలబడుకున్నారు. They didn't have Bible classes. వారికి బైబిల్ అధ్యయన తరగతులు లేవు. They didn't have Bible classes like we have today. మరి ఈ రోజు మనకున్నట్టుగా బైబిల్ అధ్యయన తరగతులు వారికి లేవు. They didn't have Bibles with them. మరి వారి దగ్గర బైబిల్స్ కూడా లేవు. They only heard the word. కేవలం వాళ్ళు వాక్యమును విన్నారంతే. They plowed their heart. వారి హృదయాలను దున్నుకున్నారు. They said, we don't want anything in the world. ఇదిగో వాళ్ళు ఈ లోకములో మాకేది వద్దని సెలవిచ్చారు. They admitted that we are travelers. వారందరూ కూడా ఒప్పుకున్నది ఏమిటంటే లోకములో మేము పరదేశులము, యాత్రికులము. They had the seed inside. వారి లోపల బీజములు ఉండినాయి. Government was afraid. ప్రభుత్వాలు భయకంపితమైనాయి. Roman government was afraid. రోమా ప్రభుత్వం భయపడిపోయింది. Jewish religion was afraid. యూదా మతమే భయపడిపోయింది. With that few people, the world of that time was shaken upside down. మరి ఆ కొద్ది మంది ద్వారానే అప్పుడు లోకము తలక్రిందులు చేయబడింది. They had seed inside. వారి లోపల విత్తనములు ఉండినాయి. Real seed. నిజమైన బీజాలు, Incorruptible seed. అక్షయ బీజములవి. That cannot be destroyed. అది నాశనము కాజాలదు. Fire on this earth cannot destroy it. ఈ భూమి మీద ఉన్న అగ్ని దాన్ని నాశనము చేయజాలదు. The sword cannot burn that. ఖడ్గము దానిని దహించజాలదు. No fire on earth can burn ఈ that. భూమి మీద ఉన్న ఏ అగ్ని కూడా దాన్ని దహించజాలదు. It is indestructible. అది అక్షయ బీజము. Indestructible. అది క్షయము గాని అక్షయ బీజమై ఉంది. Nobody can destroy that. ఎవరు కూడా దాన్ని నాశనం పరచజాలరు. Let all the Indian army gather together, they cannot destroy it. భారతదేశం యొక్క సైన్య సమూహము ఏకమై వచ్చినా కూడా దాని నాశనము చేయజాలదు. It's strong. అది బలిష్టమైంది. It's strong. అది ఎంతో శక్తివంతమైంది. It is strong. అది బలిష్టమైంది. That seed is Jesus himself. ఇదిగో ఆ విత్తనము యేసే లోపల ఉన్నవాడు. Let us sow the real seed. నిజమైన బీజాలనే నాటుదాం. Let us sow the real seed. నిజమైన విత్తనములనే నాటుదాం. Let us prepare the hearts of people for the real seed. మరి నిజమైన బీజాల కొరకై ప్రజల హృదయాలను సిద్ధపరచుదాం. That's our job. అదే మనకివ్వబడిన పని. Our job is to prepare the hearts of people so that Holy Spirit may plant the seed. మనకు అనుగ్రహించబడిన పని ఏమిటంటే ప్రజల హృదయాలను సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు తన విత్తనములు నాటగలగడానికే. Hallelujah. Spirit of God tells me to leave you in prayer. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రార్థించడం కొరకు వదిలివేయమంటున్నాడు. I do not know what God is going to do. నాకైతే తెలియదు దేవుడు ఏం చేయబోతున్నాడో. I brought so many things written down. మరి అనేక విషయాలు నేను రాసుకొని వచ్చాను. The Spirit of God says, leave them to pray. మరి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నది ఏమిటంటే ప్రార్థనలో గడపడానికి వాళ్ళని వదిలేయి. Kneel down. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. Close your Bibles. మీ బైబిల్ మూసి ఉంచండి. Start praying. ప్రార్థించడం ఆరంభించండి. Let the Holy Spirit do what He wants to do. పరిశుద్ధాత్మ దేవుడే తానేమి చేయవలనో చేయనివ్వండి. Be free. పూర్తి స్వేచ్ఛగా ఉండండి. Close your Bibles. మీ బైబిల్ మూసి ఉంచండి. Pray freely. ప్రార్థన స్వేచ్ఛగా చేయండి.
Just like a volcano, the power of God is going to explode. Volcano. ఒక లావా ఏ విధముగానైతే పేలి బ్రద్దలై బయటికి వస్తుందో ఆ విధంగా పరిశుద్ధాత్మనుడు లోపల కార్యం చేయబోతున్నాడు. Volcano. Mountain will అగ్ని పర్వతములాగా అది బ్రద్దలు కాబోతుంది. Just like a volcano. ఒక అగ్ని పర్వతము వలె